నాకేదైనా జరిగితే అఖిల్ ఎవరినైనా ఎదిరిస్తాడు. He is my hero, ఆంటీ. నేను తన హీరోయిన్ని. ఆయన హస్బెండ్ లేని మీకు ఈ ప్రేమలు ఎలా తెలుస్తాయండి? ఇదిగో నీదేమైనా ఉంటే చెప్పుకో, నా గురించి ఎందుకని? ఇందుకే నేను రెండో పెళ్లి చేసుకోవాలనేది. సంబంధాలు చూస్తేగా ఆ మాస్టర్ గారు మళ్ళీ ఇటువైపు రానే రాలేదు. నా రాకుమారుడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో. వచ్చేసా. ఏంటఖిల్, కాఫీ ఎలా తీసుకొచ్చు? నీకోసం ఫస్ట్ టైం కాఫీ తీసుకొస్తున్నాను కదా, అందుకే చిన్న డెకరేషన్. That is my love. ఇది నీకు. So sweet of you, Akhil. Love you. Thank you. ఇదిగో తీసుకో. తీసుకో. కాఫీ నిజంగా నువ్వే చేసావట్రా? నా చేత్తో చేశానే, ఏ డౌటా? ఏం లేదు, ఎప్పుడూ కిచెన్ వైపు వెళ్లేవాడివి కాదు కదా. నా హారిక కోసం అడవులకైనా వెళ్తాను. విన్నారా ఆంటీ? నా కోసం అఖిల్ అడవులకైనా వెళ్తాడంట. I love you so much, Akhil. I love you too much, హారిక. ముందు కాఫీ చల్లారిపోతుంది, తాగు. ఏమైంది? కాఫీ ఉప్పుగా ఉంది అఖిల్. ఒరే, షుగర్ వేసే బదులు సాల్ట్ వేసావేంట్రా? అది సాల్టా? షుగర్ అనుకున్నానే. ఏరా, నీకు ఉప్పుకి చక్కెరకి తేడా తెలియదేంట్రా? నా హారికకు కాఫీ పెట్టివ్వాలనే ఎగ్జైట్మెంట్ లో చూసుకోలేదే. I love you more, Akhil. I'm sorry, హారిక. It's okay, baby. ప్రపంచంలో మీరు మాత్రమే ప్రేమించుకున్నట్టు మీరు మీ ఓవర్ యాక్షన్. ఏంటి నీ ఫ్రస్ట్రేషను? అంకుల్ లేడు కదా, ఆ డిప్రెషన్. వసే, మళ్ళీ ఆ మాట అన్నావంటే పీక పిసికి చంపేస్తానే. హారిక, ఇంకో కాఫీ చేసి తీసుకురానా? అయ్యో ఓ అఖిల్, ఇది తాగిస్తాను. వసే, ఉప్పగా ఉన్నది ఎలా తాగుతావే? అఖిల్ చేత్తో విషం ఇచ్చినా తాగిస్తాను. వసే, అనవసరంగా కమిట్ అవకే చచ్చిపోతావే. మా ప్రేమని శంకిస్తున్నావా అత్తయ్య? ఆ కాఫీ నువ్వు తాగు హారిక. చూడత్తయ్య, నా హారిక ఎలా తాగుతుందో. నువ్వు తాగు హారిక. ప్రేమ అంటే ఇదే, లవ్ అంటే ఇదే, ఇష్క్ అంటే ఇదే, మొహబ్బత్ అంటే ఇదే, కాదలంటే ఇదే. నా ప్రేమ దేవతకి పుష్పాభిషేకం. లవ్ యు హారిక. I love you so much. చిచ్చి, ఇదంతా చూస్తుంటే వామిటింగ్ వస్తుంది. ఉప్పు కాఫీ తాగితే నా కదా వామిటింగ్ రావాలి. నిన్ను వాడు మాయ చేస్తున్నాడే. ఇదేదో ప్లాన్ లా ఉంది. వాడిని నమ్మకే, జాగ్రత్తగా ఉండవే. నా మీద ప్రేమను చూసి నీకు జలసి వస్తుంది కదా. నాకు
పిల్లగాడు ఏదో చేయబోతున్నాడు. అదేంటో తెలుసుకోవాలి. ఏంటన్నయ్య? అన్నయ్యకి తలనొప్పిగా ఉందంట, నువ్వు ఆఫీస్కి రావాలి. సారీ అన్నయ్య, నేను ఆఫీస్కి రాను. ఏమైందిరా? ఎందుకు ఆఫీస్కి వెళ్ళనంటున్నావు? నాకు ఇంట్రెస్ట్ లేదన్నయ్య. ఇంకొన్నాళ్ళు రెస్ట్ తీసుకోవాలి. ఏంటి వసు, అఖిల్ అలా మాట్లాడుతున్నాడు? తనేదో ప్లాన్ చేస్తున్నాడక్క. ఖచ్చితంగా ఇది ప్లానే. ఇంట్రెస్ట్ లేకపోవడం ఏంట్రా? రెస్ట్ తీసుకోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అన్నయ్య, ఇట్స్ ఓకే అన్నయ్య. ఓకే అఖిల్, యూ డోంట్ వరీ. అఖిల్, ఏమైంది నీకు? ఏం కాలేదు. ఎందుకు ఆఫీస్కి వెళ్ళంటున్నావు అఖిల్? నువ్వు వెళ్ళరా. వీళ్ళిద్దరి మధ్యన ఏదో ఉంది. అఖిల్, నువ్వెందుకు వచ్చావే? వస్తే ఏమవుతుందిరా? ఆఫీస్కి వెళ్ళుండొచ్చు కదా అఖిల్. వెళ్ళి ఆఫీస్ బయలా పనులు చేయాలా? అది మీ ఫ్రెండ్స్ చూసి నువ్వు ఫీల్ అవ్వాలా? సారీ హారిక, ఇంతకు ముందు నువ్వు చెప్తుంటే నా బుర్రకి సరిగా ఎక్కలేదు. భాస్కర్ అన్నయ్యకు తలనొప్పిగా ఉందనో, అభి అన్నయ్య పిల్లల్ని బయటికి తీసుకెళ్తున్నాడనో నేను ఆఫీస్కి వెళ్ళలేను హారిక. భాస్కర్ అన్నయ్యకు స్టెప్నీగానో, అభి అన్నయ్యకు సబ్స్టిట్యూట్ గానో నేను ఉండలేను. అఖిల్, అవును హారిక, నేను కూడా సొంతంగా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. మా అన్నయ్యలకు బానిసగా కాకుండా నేను కూడా బాస్గా ఉండాలనుకుంటున్నాను. చెప్పానా అక్క, ఇది అఖిల్ ప్లానే అని? ప్లాన్ ఏంటి? చెప్తాను రండి, మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. పదండి పదండి. అఖిల్, నువ్వే ఇలా మాట్లాడుతుంది? ఏ హారిక, వీడి మాటలు నమ్మకే. వీడెప్పుడు వీడి అన్నయ్యలకు ఎదురు తిరగాలి. అంతా నాటకం, పచ్చ బోటకమే. నేను సొంతంగా బిజినెస్ చేయడం మా అత్తయ్యకి ఇష్టం లేనట్టుంది హారిక. మీరు కాసేపు క్వైట్ గా ఉంటారా? అబ్బా అది కాదే. ఆపండి, నాకేం చెప్పొద్దు ఇంకా. రాక రాక అఖిల్ కి ఇన్ని రోజుల తర్వాత మంచి బుద్ధి వచ్చింది. అవును హారిక, బాగా బుద్ధొచ్చింది. ఈ ఇంట్లో ఉంటే మనం ఎదగలేం. నాకు గుర్తింపు రాదు, నీకు గౌరవం ఉండదు. మనం బయటికి వెళ్ళిపోదాం. నువ్వు బాగండి, నిజంగా నీ మీద ఒట్టు. వీలు చూసుకుని మన ఇద్దరం బయటికి వెళ్ళిపోదాం, ఓకేనా? వస్తాను. నా డ్రీమ్ నెరవేరబోతుంది ఆంటీ. నా డ్రీమ్ నెరవేరబోతుంది ఆంటీ. నా కల నిజమైపోతుంది. నాకెందుకో నీ కళ పేడ కళ అవబోతోంది అనిపిస్తోంది. నీకు అన్ని డౌట్లే. మీరే పెద్ద డౌట్.
ఒక బాక్స్ ఇక్కడ పెడదాము, అక్కడే. ఇంకో బాక్స్ అక్కడ పెడదాము. సారీ అక్క, పొరపాటున మీ రూమ్ లోకి వచ్చాను. సారీ హారిక ఇది నీ రూమే. నిజమే. మరి నా రూమ్ లో మీరు నీ రూమ్ ని హోమ్ థియేటర్ గా మార్చేస్తున్నామమ్మా. దీని రూమ్ను మీరు వాడుకోవడం ఏంట్రా? మా రూమ్ ని మీరు హోమ్ థియేటర్ గా మార్చుకుంటే నేను అఖిల్ ఎక్కడ ఉండాలి? ఎక్కడో ఏంటి, నువ్వు అఖిల్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు కదా, ఆ, అప్పుడు ఈ రూమ్ ఎంటీ అవుతుంది. మ్, వేస్ట్ గా ఉంచడం ఎందుకని హోమ్ థియేటర్ సెటప్. నైట్ మేము ఎక్కడ పడుకోవాలి? ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని ఎక్కడ పడుకోవాలి అని అంటావేంటి హారిక? కింద పడుకోవచ్చు, హాల్లో పడుకోవచ్చు, గార్డెన్ లో పడుకోవచ్చు, కావాలంటే టెర్రస్ మీద కూడా పడుకోవచ్చు. మరి వాష్రూమ్? అయ్యో, హాల్లో కామన్ బాత్రూమ్ ఉంటుంది కదా, అది వాడుకోండి. మాకే రూమ్ లేకుండా చేస్తున్నారా? ఇంటి నుంచి వెళ్లిపోయే వాళ్ళకి రూమ్లు వాష్రూమ్లు ఎందుకు హారిక? అర్థమైంది. మే ప్లాన్ బాగా అర్థమైంది. అర్థమైతే ఇంకా ఇక్కడే ఎందుకున్నావు? వెళ్ళు, బయటికి వెళ్ళు. హారిక నువ్వు కూడా వెళ్ళు, నేను సినిమా చూడాలి. ఇప్పుడే జీ5 ని సబ్స్క్రైబ్ చేసుకున్నాం. కొత్త కొత్త సినిమాలు చాలా ఉన్నాయి. మాకెక్కువ టైం లేదు. మ్, వసు, వాళ్ళని బయటికి పంపించి డోర్ వేయ్, మనం సినిమా చూద్దాం. ఆ, ఆ, ఏమండి, ఆ. మీరు తొందరగా అవన్నీ సెటప్ చేయండి. అలాగే. పదండి పదండి, ఆ, బయటకు వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. బయటకు వెళ్ళండి, 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 వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళండి. ఆ, పాపం మమ్మీ, పిన్నిని చూస్తుంటే జాలేస్తుంది. మీ పిన్నిలో మార్పు రావాలంటే ఇలాగే చేయాలి బన్నీ. పావని, వసు, మీరు మంచి పని చేస్తున్నారు. అలా అఖిల్ మాట్లాడేసరికి షాక్ అయ్యాను. హారికకి బుద్ధి చెప్పడానికి ఇదంతా మేం కలిసి చేస్తున్నామండి. రేపట్లోగా హారికలో రియలైజేషన్ రావాలి. తనంతట తానే ఈ ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళను అని చెప్పాలి. అదే మా టార్గెట్ బావగారు. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఐ విష్ యూ గుడ్ లక్. వాళ్ళు మా రూమ్ ని ఆక్యుపై చేయడం ఏంటి ఆంటీ? అంటే నువ్వు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతానన్నావు కదా, వాళ్ళు ఇలా వాడుకుంటున్నారే. ఆ, నిజంగా నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తారా? ఇక్కడ ఉండాలని నీకు లేదు కదా. వెళ్ళడానికి అఖిల్ ఒప్పుకోవాలి కదా. హారిక, అత్తయ్య, మీరు ఇక్కడున్నారా? నీకు తెలీదా అఖిల్? మన రూమ్ ని మీ వదినలు లాగేసుకున్నారు. ఇప్పుడే తెలిసింది హారిక. మరి మన పరిస్థితి ఏంటి అఖిల్? వాళ్ళు నన్ను ఎన్నెన్ని మాటలు అన్నారో నువ్వు చూసావా? నేను విన్నాను. నేను ఉన్నాను హారిక. ఆ మాటలు అవమానాలు పడుతూ మనం ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. నీ ఇంటికి వెళ్ళిపోదాం. అఖిల్, నిజంగా అంటున్నావా అఖిల్? ఇది కళ నిజమా? ఒకసారి నన్ను గిల్లు. బా ఒరే, అది గెల్లమంది దాన్రా, నన్ను కాదు. అబ్బా, హారికని గెలితే తనకి నొప్పి పుడుతుంది కదా అత్తయ్య.
మన మనసుల్లోంచి ప్రేమని మాత్రం పంపించేయలేరు. ప్రేమ నీ బొంద. వాడు నీకు సోప్ వేస్తున్నాడే. అలాంటి సోపు కాదు. ఆ నొరగల్లో నువ్వు ఊపిరాడక చచ్చిపోతావే. కళ్ళు తెరిచి చూడవే, మేలుకో. ఆపుతావా అత్తయ్య? మా ఇద్దరి మధ్య గిల్లి కజ్జాలు పెట్టాలనుకుంటున్నావా? మమ్మల్ని విడదీయాలనుకుంటున్నావా? లేకపోతే నువ్వెప్పుడురా ఈ ఇల్లు వదిలిపెట్టిపోవాలి? దీన్ని అమాయకురాలు చేసి ఆడుకుంటున్నావు. నువ్వు చెప్పు హారిక, నేను నిన్ను డీప్ గా లవ్ చేస్తున్నానా లేదా? నీ లవ్ పసిఫిక్ ఓషియన్ అంత డీప్ అయింది అఖిల్. ఎవరెస్ట్ అంత ఎత్తైంది. ఇంకా చెప్పవే. అమెజాన్ అడవి ఇంత పెద్దదని, సహారా ఎడారి అంత వెడల్పని చెప్పవే. వీడు నిన్ను మునగ చెట్టు ఎక్కిస్తున్నాడే. కొమ్మ విరిగి కింద పడి తల బొప్పి కట్టెక్కని నీకు తెలీదు. ఆంటీ, మర్యాదగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అలా అన్నావేంటే? లేకపోతే ఏంటి? నా అఖిల్ని అనుమానిస్తావా? దేవదాస్, రోమియో, మజ్ను ప్రేమకులు చూసారా ఎప్పుడైనా? ఇప్పుడు నా అఖిల్ని చూడు. ఆ గ్రేట్ లవర్స్ పక్కన నుంచునే అర్హత ఒక్క నా అఖిల్కి మాత్రమే ఉంది. అదే నేను చెప్తున్నాను. దేవదాస్ వల్ల పార్వతి చచ్చింది, మజ్ను వల్ల లైలా చచ్చింది, రోమియో వల్ల జూలియట్, సలీం వల్ల అనార్కలి చచ్చారు. రేపు వీడి చేతిలో నువ్వు చస్తావే. మళ్ళీ ఆ మాట అన్నారంటే నేనే చూపిస్తాను. పక్కన నన్నా నీండే వెళ్ళ. అలా చూస్తావేంటి? తను చెప్తుంది కదా. ఓసే, నీ మంచి కొరే చెప్తున్నానే. వీడి నమ్మకే, నా మాట వినవే. అఖిల్, ఇంట్లో కత్తి గాని గన్ను గాని ఉన్నాయా? అట్లీస్ట్ తాడైనా పర్వాలేదు. ఆంటీకి ఊరేసి చంపేస్తావా? నీ చావు నువ్వు చావే. ఇప్పుడు నీకు అర్థం కాదు. తొందరలోనే వీడు నిన్ను నిండా ముంచేస్తాడు. అప్పుడు తెలుస్తుంది నీకు. అప్పుడు తెలుస్తుంది. ఒక్కసారి ఆలోచించవే. చంపి పడేస్తాను. దాని మాటలకే ఫీల్ కాక అంకుల్ లేరు కదా, అది ఆంటీ ఫ్రస్ట్రేషన్ అన్నమాట. నన్ను నమ్మినందుకు చాలా థ్యాంక్స్ హారిక. మరి మనం మా ఇంటికి ఎప్పుడు వెళ్దాం? తొందరలోనే వెళ్ళిపోదాం. మా అమ్మకి నాన్నకి చెప్పి షిఫ్ట్ అయిపోదాం. థ్యాంక్ యూ అఖిల్. బయటికి వెళ్ళాక మన కోసం ఒక పెద్ద విల్లా కొనుక్కుందాం. లగ్జరీ కార్ కూడా కొనుక్కుందాం. ఇంటి నిండా పని వాళ్ళని పెట్టుకుందాం. నువ్వు ఏ పని చేయకూడదు. నువ్వు షో కేసులో బొమ్మలా అలా ఉండిపోవాలంతే. నువ్వు అలా చెప్తూ ఉంటే నాకు విషయంలో కనిపిస్తుంది అఖిల్. మన వెళ్ళా, అందులో నువ్వు నేను. థ్యాంక్ యూ అఖిల్. మనసు గాల్లో తేలిపోతుంది. ఐ లవ్ యూ అఖిల్. ఐ లవ్ యూ సో మచ్. ఇంకా 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 తేలిపోవే. నిన్నలా పైకి తీసుకెళ్లి చుక్కలు చూపించి నేల మీదకి దింపుతాను. కళ్ళు తెరిపిస్తాను. ఉమ్మడి కుటుంబం విలువ నీకు తెలిసేలా చేస్తాను. ఇప్పుడు వీళ్ళని వడ్డించమంటే మనల్నే పెట్టుకుని తినమంటారు. ఎందుకొచ్చిన గొడవ? నాకు నువ్వు, నీకు నేను వడ్డించుకుని తిందాం. దట్స్ బెటర్ ఆంటీ. పదండి. ఏంటే అన్ని ఖాళీగా ఉన్నాయి? అన్న కూరలేవి? తినే
తినేస్తే ఖాళీ అవ్వవా ఏంటి? ఎవరు తిన్నారు? అత్తయ్య మావయ్య తిన్నారు, నేను మా ఆయన తిన్నాము, వసు పిల్లలు తిన్నారు, అభికి ఆఫీస్కి క్యారియర్ పంపించాము. మరి మీరు తింటే మేం తినద్దా? తినండి, ఎవరొద్దన్నారు? తినాలంటే ఫుడ్ ఉండాలి కదా. లేకపోతే చేసుకోండి, ఎవరు కాదన్నారు? ఈ ఇంట్లో అందరికీ వండినప్పుడు మాకెందుకు వండలేదే? ఎందుకు వండాలి? మేము ఈ ఇంట్లో భాగమే కదా. మీరు బయటికెళ్ళిపోతున్నారు కదా. హారిక అఖిల్ వెళ్ళిపోతున్నారే, నేను కాదే. మీరు కూడా హారిక పార్టీనే కదా.